నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధికి శంకుస్థాపన. అరసవల్లిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు. ఎమ్మెల్యే గొండు శంకర్. తెనాలి సోనా విజన్ షోరూమ్ లో భారీ చోరీ, 2 మైనర్లు అరెస్ట్. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్కుముడి ప్రసాద్ తరేడు బెన్యామీను జన్మదిన వేడుకలు. పల్నాడు జిల్లా బీసీవై పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు పల్నాడు జిల్లా కన్వీనర్ డాక్టర్ గుండాల సైదులు యాదవ్ విజ్ఞప్తి చేశారు. బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే అమర నిరాహార దీక్ష విజయవంతం కావాలని, పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద మార్చి 23న సోమవారం గ్రీవెన్స్ లో మన బీసీ అజెండా 5 అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ పల్నాడు జిల్లాలోని నాయకులందరూ తప్పకుండా హాజరు కావాలని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సైదులు, భారతీయ చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్. మిత్రులారా, ఫిబ్రవరి 22వ తారీఖున మన జాతీయ నాయకులు చెప్పినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయేటువంటి ఆ కార్యక్రమానికి రేపు మనము మార్చి 23వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి సోమవారం రోజు గ్రీవెన్స్ రోజున మనము అన్ని పల్నాడు జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర మనము మెమరాండం ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టీ ఆదేశాల మేరకు అధిష్టానం నుంచి వచ్చినటువంటి గ్రూప్ కాల్లో సంబంధించినటువంటి అంశంలో భాగంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 11వ తారీఖు జరిగే ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి రేపు మార్చి 23వ తారీఖున ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే పల్నాడు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరడం అనేది. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాశీ వెళ్ళడం జరిగింది. నేను రావడానికి కొంచెము సమయం పట్టేటట్టు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పల్నాడు జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో మన షేక్ గౌస్ గారికి అప్పచెప్పడం జరిగింది. షేక్ గౌస్ గారి నెంబర్ మీకు తెలియపరచడం జరుగుతుంది. మీరు అందరూ కూడా షేక్ గౌస్ గారిని ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శిగా మనము ఎంపిక చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా మన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ గారితో సహకరించి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం అయినది. ఏదైనా సలహాలు సందేశాలు కానీ ఏదైనా మీకు ఏదైనా అవసరం ఏదైనా ఉన్నాయని నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఈ ప్రణాళిక మనం ఎలా చేద్దాం ఏందని అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ టైం అయినా కానీ సరే నాకు కాల్ చేయండి, ఇబ్బంది లేదు. మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా పల్నాడు జిల్లా అధ్యక్షులు మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయించి 98 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించిన సమయంలో నాకు, నా కుటుంబ సభ్యులకు తోడుగా, అండగా నిలిచి మీరు చూపిన ప్రేమ, అభిమానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నా మీద, మా కుటుంబ సభ్యుల మీద అక్రమంగా కేసులు పెట్టి 98 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించిన టైంలో వైఎస్ఆర్ కుటుంబం యావత్తు, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నాయకులు పూర్తిగా కూడా ఒక ముందుదైనాన్ని చల్లగా ఉన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళే కాకుండా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా ఒక మనోధైర్యాన్ని ఇచ్చి నా వెంట ఒక ధైర్యాన్ని నింపుతూ నాకు ధైర్యం చెప్తూ ఉన్న మా పల్నాడు జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఏదైనా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్
పార్టీనే వైఎస్ఆర్ కుటుంబం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఖచ్చితంగా మన మీద తప్పుడు కేసులు ఏవైతే పెట్టారో, అక్రమంగా ఏదైతే మనం నిర్బంధించేసి మన మానసిక శోభ ఏదైతే గురి చేయడానికి కారణమైన ప్రతి ఒక్క నాయకులను కూడా మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు పెట్టిన అరాజకాలను ఖచ్చితంగా కూడా చట్టం ముందు నిలబడే కార్యక్రమం చేద్దాం. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అందరం కూడా ధైర్యంగా ఉండాలి. కలిసికట్టుగా రాబోయే రోజులు అందరం కూడా వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ఎదుర్కొనే కార్యక్రమం చేద్దాం. ముఖ్యంగా నన్ను మానసిక శోభ గురి చేసి 98 రోజులు ఏదైతే అక్రమంగా నిర్బంధించారో వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజులు తగ్గ గుణపాఠం వైఎస్ఆర్ పార్టీ కుటుంబం ఖచ్చితంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు వెన్నంటూ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్కుముడి ప్రసాద్ తనేడు బెన్యామిను జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో కుక్కుముడి బెన్యామిను జన్మదిన వేడుకల్ని రాత్రి గ్రామంలోని వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. వెస్ట్ గుంటూరు సినడ్ ఎక్స్ యాక్టింగ్ బిషప్ ముటుకూరు ఇంద్ర ఇవాంజలికల్ క్రీస్తు లూథరన్ దేవాలయం సంఘ కాపరి పాస్టర్ రెవరెండ్ కటకల యేసుదానం మరియమ్మలు హాజరై దీవెన అందించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెన్యామిను తల్లిదండ్రులు ప్రమిళ, ప్రసాదరావు, అక్కలు సమీర, ఐశ్వర్య, కీర్తన, బంధువులు, రక్త సంబంధికులు, వారి స్నేహితులు కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. అడిగారండి అంతే. పట్టుకో, కేక్ పట్టుకో, అటు పెట్టుకో, అటు పట్టుకోండి. అది డ్రెస్ కోడ్ ఈస్ వెరీ హైలీ. బెన్నీ ఇప్పుడు చూడు. ఇప్పుడు క్యారీ అన్నా ఫ్యాన్ అయ్యండి అబ్బాయి. ఫ్యాన్ ఫ్యాన్ ఇప్పుడు చూడు బా, లే పక్క పరా. తిను లేకపోతే బెన్నే 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 రమేలా పెట్టుమా ఒకసారి. బాగుంది అమ్మా. మీరేనా మీరారా? పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వడ్డపల్లి సాంబశివరావు నూతనంగా ఏర్పాటు చేసిన రేవంత్ కార్ వాష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, రేవంత్ కార్ వాష్ సిబ్బంది, ఎరపతినేని అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శను మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఉన్న దేవుళ్లందరి మీద ఓట్లు వేసిండు కానీ రైతు రుణమాఫీ చేయలేదని తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 23,000 మంది రైతులకు 300 కోట్లు బాకీ ఉన్నాడని అన్నారు. రైతుల్ని మోసం చేసిన మోసగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు అన్నారు. నేను అడగదలుచుకున్నది ఏంటంటే ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు, రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మెట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? 350 మందికి ఒక నర్మెట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీరాంపురంలో నూతనంగా నిర్మితమవుతున్న అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ ను సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడిన నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇదంతా శివాలయం చూడు, పక్కనే శివాలయం గుడి, పాతూరు శివాలయం అంటే ఈ నర్సరావుపేటలోనే ప్రసిద్ధి గావించిన దేవాలయం. ఇక్కడ భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. అయినా సరే ఇప్పుడు ఉదయం 9 అవుతా ఉంది, కనీసం ఈ చెత్తని ఇట్లానే వదిలి కంపు కొట్టి వాసన వస్తా ఉంది. ఎన్ని రోజులైందో ఈ చెత్త తీసేసి మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఈ వీధిలో ఇదే పరిస్థితి. దీన్ని కమిటీలు వేశారు, కనీసం శుభ్రం చేసి ఈ గుడికి వచ్చే వాళ్ళకి భక్తులకైనా ఈ వాసన లేకుండా, దుర్వాసన లేకుండా మంచిగా వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇది పరిస్థితి ఈరోజు. శానిటేషన్ నర్సరావుపేటలో ఎంత అధ్వానంగా ఉందంటే వర్కర్లు ఎవరు కూడా పనికి రావట్లేదు. శుభ్రం చేసిన ఎక్కడా కూడా కాలువలు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. వీళ్ళంతా కూడా వచ్చి మస్టర్లు వేసుకొని అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి ఎవ్వరు కూడా పనిచేసే కార్యక్రమం లేదు. నెలకి 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఒక్కొక్క వర్కర్కి, ఏది పని చేయకుండా మస్టర్లు వేయడానికి ఒక్కొక్క శానిటరీ ఇన్స్పెక్టర్కి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క వర్కరు. ఆ 10,000 రూపాయలు తీసుకొని ఎక్కడ కూడా శానిటేషన్ జరగట్లేదు. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లే డబ్బులు తీసుకొని పనికి రాకుండా ఈరోజు వర్కర్స్కి సహాయం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మేము కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, ఈ నర్సరావుపేటలో శానిటేషన్ బాగుపడాలంటే ముందు ఆ శానిటరీ ఇన్స్పెక్టర్లు మార్చి వాళ్ళు సస్పెండ్ చేపించి కొత్త వాళ్ళు నియమించి మొత్తం కూడా స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కలెక్టర్ గారు స్పెషల్ రివ్యూ పెట్టాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు తప్పితే ఎవరు పెట్టినా కూడా ఇది బాగుపడదు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఎమ్మెల్యే గారు అసలు పూర్తిగా విఫలమయ్యారు. ఆయన అసలు నా మాట ఎవరు వింటలేదని ఆయనే చెప్తా ఉన్నాడు.
ఇక ఈ శానిటేషన్ వాళ్ళు ఏమంటారు, ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు ఈ ఎమ్మెల్యే మాటలు. కాబట్టి ఎంత అధ్వానం ఉందో, గుడి బయట ఏ విధంగా ఉంది, ఇక మిగిలిన ప్రదేశాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో మున్సిపల్ నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ యొక్క స్థలం వక్ఫ్ బోర్డ్ స్థలం, అంజుమన్ ఆస్తులు ఇవన్నీ కూడా అంజుమన్ ప్రాపర్టీ కింద ఉండేవి. ఇక్కడ గతంలో 72 షాపుల్లో వివిధ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళు 72 షాపులు అంజుమన్ కమిటీ తరపున వాటన్నిటినీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ అద్దెలు చెల్లిస్తూ నివసించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. 2018 డిసెంబర్లో ఈ కాంప్లెక్స్ని అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మేము కొత్తగా షాపులు నిర్మిస్తామని చెప్పి దీన్ని కూల్చివేయటం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లు వచ్చాయి. 2019 నుంచి 2024 వరకు కూడా వాళ్ళు ఎటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి పర్మిషన్లు కానీ చేయలేదు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఇక్కడ అంతకుముందు నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వీధిని పడి ఎక్కడో చిన్న చిన్న షాపులు అద్దెకి తీసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటన్ని విధాల పర్మిషన్లు తీసుకొని వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి నేను, కాజావల్ మాస్టర్ గారు, అట్లానే అప్పుడున్న అంజుమన్ కమిటీ సభ్యులు కన్స్ట్రక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని కన్స్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 72 షాపులు నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు మనం వక్ఫ్ బోర్డు 2022లో వక్ఫ్ బోర్డు CEO గారి దగ్గర నుంచి ఆర్డర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. క్లియర్గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి దగ్గర 2 లక్షలు, ఒక్కొక్కరు షాపు దగ్గర 2 లక్షలు తీసుకొని కొంత డబ్బులు వక్ఫ్ బోర్డు ఇస్తాం, ఈ 2 లక్షల్లో 1 లక్ష రూపాయలు రీఫండ్ చేస్తాం, 1 లక్ష రూపాయలు మీ డబ్బులు వేసుకొని ఈ 72 షాపుల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని కన్స్ట్రక్షన్ ప్రారంభించండి అని చెప్పి వక్ఫ్ బోర్డు CEO గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది 2022లో. సో అప్పుడు ప్రారంభం చేసి మేము కన్స్ట్రక్షన్ ప్రారంభించి స్లాబులు వరకు కూడా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టులో కేసులు వేపించి దీన్ని ఆపించే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేలన్నీ వేకేట్ చేసామని చెప్పారు. సరే కన్స్ట్రక్షన్ మేము అప్పుడు ఈ యొక్క కోర్టులో కేసు వేసి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి గ్యారంటీ కార్డులు పంచి గెలిచాక అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ వంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టుండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు
వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో గుంటూరు జిల్లా తెనాల్లో సంచలనం సృష్టించిన సోనా విజన్ షోరూం చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 12 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగలించబడిన విషయం తెలిసిందే. తెనాలి పట్టణంలోని సోనా విజన్ షోరూం ఫస్ట్ ఫ్లోర్ గ్లాస్ అద్దాల్ని స్వల్పంగా ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన 2 మైనర్ దొంగలు షోరూంలో ఉన్న 18 మొబైల్ ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అపహరించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ఇప్పటికే పాత నేరస్తులుగా గుర్తింపు ఉన్న ఈ 2 మైనర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు తెనాలికి చెందిన వెంకి, మణికంఠలుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి దొంగలించిన వస్తువుల్ని పూర్తిగా రికవరీ చేసినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. ఈ ఘటనతో తెనాలి పట్టణంలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. షోరూంలో సెక్యూరిటీ వ్యవస్థల్ని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనా విజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్, మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళు స్టోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు 2 మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చంద్రావూరు ఏరియా, తల్లిదండ్రులు చనిపోయారు, అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలల్లో జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనా విజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంఠ అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామనే దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మ్యాన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనా విజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాముల నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ, వ్యాపారస్తులకు కానీ, హౌస్ హోల్డ్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ, ధనహాని కానీ, దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలిలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ హామీలను చట్టంగా మార్చాలని ప్రతిపాదించారు. ఇది మొదటి కేబినెట్ లోనే చట్టం చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో కూడా అమలు చేయలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం తప్పుడు హామీలను బహిర్గతం చేయడానికి బీఆర్ఎస్ తీసుకున్న మాస్టర్ స్ట్రోక్ ఇది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్ని గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది. ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ పరిధిలో ఉన్న ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణ పనులకు 4 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్ర పుష్కరిణి పునరుద్ధరణలో భాగంగా నీటి శుద్ధి, పుష్కరిణి ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు సౌకర్యవంతమైన స్నాన వేదికలు, భద్రతా ఏర్పాట్ల వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యేసరికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యం అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వేచేస్తారని, వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి ద్వారా పరిశుభ్రత, నీటి నాణ్యత మెరుగుపడి భక్తులు సురక్షితంగా స్నానం చేయగలుగుతారని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రైతులు విరివిగా సాగు చేసిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక పడుతున్న అవస్థలు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, రైతులు మనోభావాలు వినమ్రతగా వింటూ వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు
టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధికి శంకుస్థాపన. అరసవల్లిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ఎమ్మెల్యే గొండు శంకర్. తెనాలి సోనా విజన్ షోరూంలో భారీ చోరీ, 2 మైనర్లు అరెస్ట్. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్కుముడి ప్రసాద్ తరేడు బెన్యామిను జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.